చల్లగా. కీర్తన. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే. హై బ్యూటిఫుల్. నమస్తే సార్. వై సో క్యూట్? ఇప్పటికి చాలా మంది అడిగారు కదా సార్. అందరిని అడుగుతున్నాను ఎందుకంటే మీరు అందరూ క్యూట్ గా ఉన్నారు కాబట్టి. అంతా కామేష్ అన్నది. జై కామేష్ అన్న ఒకసారి అనేసి. జై కామేష్ అన్న. ఏ పాట పాడబోతున్నావు? స్నేహితుడా సాంగ్. చిత్రం సఖి. రచన వేటూరి గారు. పాడినవారు సాధనా సర్గం గారు, శ్రీనివాస్ గారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నిన్న ముని మా పుల్లో, నిన్న ముని మా పుల్లో, నిద్దరో ఊని ఒళ్ళో గాలల్లే తేలిపోతాను, ఇలా డోలలుగేను. ఆనందనర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ, మనం చెదిరి విలపించ. గురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో, గురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో గర్వమణి చెనులే, నా గర్వమణి గెనులే. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా, ఇదే సకలం సర్వం, ఇదే వలపు గెలుపు, శ్వాస తుది వరకు వెలిగే వేదం, వాంఛలన్ని వరమైన ప్రాణబంధం. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్, ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్, మనసే మధుమో పువ్వు కోసే భక్తుడల్లి మెత్తగా, నేను నిద్రపోతే లేత గొళ్ళు గిల్లవోయ్, సందెల్లో తోడువోయ్, 5,000 తెరిచి ఆవు వెన్న పోసి సేవలు చేయవలిగా, ఇద్దరం ఒకటే కన్నీరైతే తుడిచే వేలందం. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా. నిన్న ముని మా పుల్లో, నిద్దరో ఊని ఒళ్ళో గాలల్లే తేలిపోతాను, ఇలా డోలలుగేను. ఆనందనర్ధరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించ, మనం చెదిరి విలపించ. గురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో, గురుల నొక్కుల్లో నాలుపే చుక్కల్లో గర్వమణి చెనులే, నా గర్వమణి గెనులే. శాంతించాలి పగలంటి పనికే, శాంతి
నిజంగా అన్యాయం కీర్తన. అలా పాడకూడదు అమ్మాయి నువ్వు. ఒక పోటీ, ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఇవాళే గెలిచి వెళ్ళిపోతావు నువ్వు. అర్థం కాలే, ఇంకేం అర్థం కాలేదు. ఎంత బాగా పాడావు. సచ్ ప్రొఫెషనల్ సింగింగ్. అసలు 100% రికార్డింగ్ రెడీ. యూ కెన్ గో ఇన్ టు రికార్డింగ్ స్టూడియో అని పాడడం మొదలెట్టచ్చు నువ్వు. అంత ప్రొఫెషనల్గా పాడావు నిజంగా. సో బ్యూటిఫుల్లీ రెండెడ్. నీకు ఆ సాంగ్ అండర్స్టాండింగ్ ఏంటో అసలు అర్థం కావట్లేదు. ఎలా అర్థం చేసుకున్నావు? చిన్న చిన్న లాస్ట్ నోట్స్ అక్కడ నీకు బ్రెత్ పోతుంది కాబట్టి ఆ లాస్ట్ నోట్స్ మటుకు వినపట్టం లేదు. బట్ అదర్వైజ్ ఐ థింక్ యువర్ సో 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 పర్ఫెక్ట్ అండ్ క్రిస్టల్ క్లియర్. నీ క్లారిటీ, లిరికల్ క్లారిటీ కానీ, నీ సింగింగ్ కానీ, ఆ సంగతులు కానీ ఏవైనా కానీ ఐ థింక్ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. మిస్టర్ చంద్రబోస్ గారు. కీర్తన నమస్తే సార్. 11 ఏళ్ళు ఇలా పాడుతున్నా. నేను 22 ఏట పాట రాయడం ప్రారంభించాను. ఇప్పుడు 28 ఏళ్ళు అయింది. 840 సినిమాలు, 3000కు పైగా పాటలు రాశాను. 22 ఏట రాయడం మొదలెట్టి ఇన్నాళ్ళు ప్రయాణించేందుకు నాకు కొంచెం ఎక్కడో మనసులో ఏదో ఒక మూల కొంచెం ఉంది నాకు, నేను బాగా సాధించానని. కానీ ఈ రోజు నేను చూస్తుంటే, నీ పాట వింటుంటే, నీ సాధన చూస్తుంటే అంత అణగారిపోయింది. అంత బాగా పాడావు తల్లి, అంత బాగా పాడావు. 11 ఏళ్లలో ఇంత గొప్పగా ఒక పాటను ఆవిష్కరించడం సాధ్యం కాదు. చిన్న కథ చెప్తాను నీకు. పాలకడలి తెలుసు కదా, పాల సముద్రం, క్షీర సముద్రం తెలుసు కదా. పాలకడలి చిలికినప్పుడు ముందు అందులోంచి పుట్టింది కామధేనువు పుడుతుంది. దాన్ని ఋషులు యజ్ఞాల కోసం తీసుకుంటారు. తర్వాత ఐరావతం అనే తెల్లని ఏనుగు పుట్టింది, అది ఇంద్రుడు తీసుకుంటాడు. దాని తర్వాత ఉచ్చైశ్రవం అనే తెల్ల గుర్రం, అది బలి చక్రవర్తి తీసుకుంటాడు. దాని తర్వాత పారిజాతము, కల్పవృక్షం, అది ఇంద్రుడి భార్య తీసుకుంటుంది. దాని తర్వాత చల్లడి చంద్రుడు పుడతాడు. ఆ చంద్రుడిని శివుడికి అలంకారంగా ఇస్తారు. దాని తర్వాత వారుని సారా పుడుతుంది, అది రాక్షసు తీసుకెళ్తారు. దాని తర్వాత లక్ష్మీదేవి పుడుతుంది, ఆవిడ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత 9వ ఉత్పత్తి చివరగా ఒక బంగారు పాత్రలో అమృతం పుడుతుంది. అమృతాన్ని దేవుళ్ళు దేవతలు తాగేస్తారు. తాగిన తర్వాత ఒక చెంచాడు మిగిలింది అనమాట. ఏం చేయాలని అందరూ ఆలోచించి కీర్తన గొంతులో పోసారు. అంతకంటే ఇంకేం చెప్పాలి నేను, అంత బాగా పాడాను. ప్రాణం అమృతంలో మునిగి తేలింది. థ్యాంక్ యూ గురుగారు. విజయ్ ప్రకాష్ గారు. అట్లీస్ట్ ఆ స్పూన్ ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? అమృతం లేదు, అట్లీస్ట్ ఆ స్పూన్ నేనా మేము. కీర్తన, దీంట్లో బ్యూటీ ఏమంటే, నేను అప్పుడు సునీత గారికి కూడా చెప్తున్నా, చంద్రబోస్ గారికి చెప్తున్నా, ఇది దీనికి 11 ఇప్పుడు వయస్సు, కానీ తను పుట్టినప్పుడు తనకు 30. అంత అనుభవంతో అంత సాధన చేసి, అది తను ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చినప్పుడు తన గురించి మేము, నీ ఇంట్రొడక్షన్ చేయమ్మా తల్లి అంటే స్వామి దయ అని చెప్పింది. నిజంగా నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నా, స్వామి దయే నువ్వు తల్లి. ఇట్స్ నాట్ జస్ట్ సింగింగ్. శృతి శుద్ధంగా ఒక పాటని బాగా పాడేసి అందరూ చప్పట్లు కొట్టడం అది సాధ్యం అవుతుంది, కానీ ఇలా పాడడం స్వామి దయ ఉంటే కానీ పాడలేము. అది సృష్టి. నేను అదే ఆలోచిస్తున్నా, టైం టు టైం భగవంతుడు ఎలా ఒక మ్యూజిక్ ఇండస్ట్రీ శ్రీమంతంగా ఉండాలని ఒక టైంలో జానకమ్మ, సుశీలమ్మ టైం టు టైం వస్తూ ఉంటారు. తర్వాత చిత్రమ్మ, తర్వాత ఒక సునీత గారు, శ్రేయ గారు, ఇలా పోతుంటే ఇంకొక 10 years తర్వాత ఈ సంగీత ప్రపంచం కీర్తన వల్ల శ్రీమంతంగా ఉంటుంది. ఇదే ఈ టీవీలో స్వరాభిషేకంలో ఎన్ని పాటలు నువ్వు పాడతావో అలా జరగాలని మా అందరి కోరిక. ఏమంటే నీకు చాలా మెచ్యూరిటీ ఉంది, అది మనకు తెలుసు, నీకు తెలుసు. ఒకే ఒక అడ్వైస్ కాదు, రిక్వెస్ట్ ఏమంటే, సక్సెస్ ఎప్పుడు వస్తుందని డోంట్ బీ ఇన్ అ రష్. ఎందుకంటే ప్రాబ్లం, సక్సెస్ వచ్చేదాకా నువ్వు ఆర్టిస్ట్, సక్సెస్ వచ్చిన తర్వాత నువ్వు సెలబ్రిటీ అయిపోతావు. నీ లైఫ్లో ఆ మ్యూజిక్, ఆ ప్యూరిటీ ఇప్పుడు ఉంది కదా, ఆ ప్యూరిటీ అంత ప్యూర్గా ఉంటుందో లేదో తెలీదు. కాబట్టి సక్సెస్ నీకు ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ రాకుండా నీకు సక్సెస్ రాకుండా ఇంకెవరికి వస్తుంది? ఖచ్చితంగా నీకు సక్సెస్ వస్తుంది. కానీ అవసరంలో నాకు సక్సెస్ కావాలని టెన్షన్ తీసుకోకు, ఆ స్ట్రెస్లో ఉండకు. ఎంజాయ్ ఎవ్రీ టైమ్ యూ సింగ్. ఆ స్వామి కోసం పాడుతూ ఉండు, ఒకరోజు సక్సెస్ వస్తుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. వీఆర్ సో ప్రౌడ్. I feel so lucky that I can listen to you sing as a kid, because you're going to do wonders on this planet as a singer. Thank you, sir. ఒకసారి 11-year-old గర్ల్ లాగా నవ్వు చూద్దాం. ఒక 11-year-old గర్ల్ కిడ్ లాగా బిహేవ్ చేయి, చూద్దాం ఏమవుతుంది. చాలా బాగా పాడావు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో స్వీట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సునీత గారు. నేను ఇందాకటి నుంచి గమనిస్తున్నాను నిన్ను. చంద్రబోస్ గారు అద్భుతమైన కథ చెప్పారు, ఆ అమృతం నువ్వు కూడా తాగావు. అంతకంటే మించిన అభినందన వేరే ఏమీ ఉండదు, ఆశీర్వాదం వేరే ఉండదు. ఇంకా తర్వాత సంగీతజ్ఞులు ఎంతో ప్రావీణ్యం సంపాదించినటువంటి విజయప్రకాష్ గారు నీ గురించి అంత గొప్పగా మాట్లాడారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీ ముఖ కవళికలు, నీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే సహజంగా మనందరం ఎవరన్నా ఒకళ్ళు పొగిడితే పొంగిపోతాం. ఆ క్షణంలో ఆ మూమెంట్ మనకి చాలా ప్రెషియస్గా అనిపిస్తుంది. కానీ నువ్వు ఇంకా తగ్గిపోతున్నావు, నువ్వు ఇంకా ఒదిగిపోతున్నావు. ఆ కాంప్లిమెంట్ నీ తలకెక్కట్లేదు, నీ మనసులోకి వెళ్ళి నిన్ను ఇంకా ఒద్దిగ్గా చేస్తోంది. ఈ మనస్తత్వం, ఈ స్వభావమే నిన్ను చాలా ముందుకు తీసుకెళ్తుంది భవిష్యత్తులో. పొగడ్తలకి పొంగిపోనటువంటి నువ్వు ఇంకా హంబుల్ అయిపోతున్నావు. ఆ లక్షణం నీలో నాకు చాలా నచ్చింది నాన్న. గాడ్ బ్లెస్ యూ. వేరే చెప్పడానికి ఏం లేదు. మేమందరం నీ వెన్నంటూ ఉంటాము. మీ అందరికీ కూడా ఇదే చెప్తున్నాం. మేమందరం మీ వెన్నంటూ ఉంటాము. మీరు ఎంచుకున్న రంగంలో ఇదే రంగాన్ని ఎంచుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మేము ఖచ్చితంగా మీ వెనకాల ఉంటాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. పాడుతా తీయగా నుంచి ఒక కీర్తన, ఒక సార్థక్, ఒక అందరూ, ఒక ఋషుల్ ఆఫ్ కోర్స్ కోపంగా చూశాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. థ్యాంక్ యూ. యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. 5 వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు ఏం పాడావు? సేవలు చేయవలేగా. ఆహా, సేవలు షాయవలే. ఆ షాయవలేగా అది అలాగే పాడాలి. అదే ఓకే మ్యామ్. సేవలు షాయవలేరా వేటూరి గారు అలా రాశారు. మీరు చెప్తే బాగుంటుందేమో బోస్ గారు దాని గురించి. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలును అని పింగళి గారు అందులో రాసిన దాంట్లో జగమును ఊటీ షాయగా అని పింగళి గారు ఒక చిన్న గ్రాంధికంగా గమ్మత్తుగా రాశారు. అది స్ఫూర్తితో వేటూరి గారు 5 వేళ్ళు ఆవు వెన్న సేవలు షాయవలను అని వేటూరు గారు రాశారు. మామూలుగా అయితే చేయవలను అనేది, కాకపోతే వేటూరు గారికి పింగళి గారంటే అమితమైన ఇష్టం, అభిమానం కాబట్టి ఒక్కసారి ఆయన స్ఫూర్తితో ఆయన గుర్తుకు తేవడం కోసం అలా రాశారు. 2-3 పాటల్లో కూడా రాశారు. అలాగే పాడినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కొంచెం అక్కడక్కడ కొంచెం ఆ మెరుపులు వస్తే ఇంకా బాగుండేది. పర్వాలేదు. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ జడ్జెస్. నాకైతే కీర్తన పర్సనల్గా పాడుతా తీయగా నేను యాంకర్ చేయడం మొదలెట్టినప్పటి నుంచి దిస్ ఈజ్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. నువ్వు ఈ కార్యక్రమంలో రావటం, నువ్వు డెఫినెట్గా ఎంతో మంది గాయకులు ఈ వేదిక మీద నుంచి వెళ్ళి ఎంతో సాధన చేస్తున్నారు ఇండస్ట్రీలో. ఆ వరుసలో నువ్వు కూడా ఒక గొప్ప సింగర్ అవుతావని నాకు ఇప్పుడే తెలుస్తున్నది. అండ్ నాకు గర్వం ఏంటంటే కీర్తన నేను యాంకర్ చేసేటప్పుడు తను కంటెస్టెంట్గా ఉండింది పాడుతా తీయగాలో అన్నది నాకు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు పాడుతా తీయగా ఈ సంవత్సరం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.